Hi, hello, good evening. Welcome to Bulls versus Bears market profile in Telugu. సో దిస్ ఈజ్ ఫ్రైడేస్ యాక్టివిటీ అండి. సో ఒకసారి ఫ్రైడే యాక్టివిటీ ఏం జరిగిందో మనం చూద్దాం. సో చూడండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందండి. ఓపెన్ అట్ 14,605లో ఓపెన్ అయింది. సో మార్కెట్ మీకు ఓపెన్ అయినప్పుడే ఇట్ ఈజ్ ఏ హై కాన్ఫిడెన్స్ మార్కెట్. మీన్స్ బయ్యర్ సీరియస్‌గా ఉన్నారు. బయ్యర్స్ ఆర్ సీరియస్. సో ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడు గూడా సో నేను అర్థం చేసుకున్నదైతే ఈ విషయం అర్థం చేసుకున్నా. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు షార్ట్‌కెళ్ళకూడదు ఫస్ట్ పాయింట్. అంటే సెల్ చేస్తే మార్కెట్ కింద పడిపోతది అనే థింకింగ్ అనేది ఉండకూడదనమాట. చూడండి మీకు పైకెళ్ళిందా గట్టిగా. సో ఇప్పుడు ఓపెన్ అయింది. సో పైకెళ్ళింది. ఒకసారి నా కామెంటరీ చూద్దాం. సో 9:15 గదా! ఓపెన్ అయితది మనకి. అండ్ మీకు యెస్టర్‌డే ఒక ఇది వీకర్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉండేది. అంటే మీకు థర్స్‌డే రోజు ఒక వీకర్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ మీన్స్ వీకర్ హై ఒకటుండేది. సో, ఆ హై ఓపెనింగ్‌లోనే క్లియర్ చేసేసారు. చెప్పేదండి బయర్స్ ఆర్ సీరియస్. బయర్స్ ఆర్ సీరియస్. ఓపెనింగ్ ఇట్‌సెల్ఫ్ బయర్స్ ఆర్ సీరియస్. సో, దాని అర్థం ఏందంటే బయర్స్ సీరియస్‌గా ఉన్నారు. డోంట్ ఫైట్ విత్ హిమ్. సో, వాళ్ళతో ఫైట్ చేయకూడదు మనం. ఓకే. సో, నెక్స్ట్ కామెంటరీ ఏందంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1445 చెప్పాను. నాది ఒకటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నా. సో, అది 1445 వచ్చింది. సో, పాజిబిలిటీ హిట్ 1470 ఆర్ 1465 పాజిబిలిటీ కనిపించింది స్టార్టింగ్‌లో. అండ్ మీకు చూడండి హై బయర్ కాన్ఫిడెన్స్ ఇన్ నిఫ్టీ రైట్. సో, మనం ఎప్పుడు కూడా షెల్ చేయకూడదు దాన్ని నిఫ్టీని మాత్రం. అండ్ సాటర్‌డే మీకు హెచ్‌డీఎఫ్‌సీ రిజల్ట్ పోస్ట్ చేసింది కదా! సో, పోస్ట్ చేస్తదని చెప్పాను. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అని చెప్పాను. మీన్స్ రిజల్ట్ బేస్డ్ ట్రేడింగ్ నేనెప్పుడు చేయను. సో, అది చాలా ఇంపాక్ట్ చేస్తది. అందుకని చెప్పేసి నేను చాలా దూరంగా ఉంటాను. వాటెవర్ ది రిజల్ట్ మీకు బాగొచ్చినా, బాగా రాకపోయినా సో, మనం స్టే అవే. సో, అప్పుడేమైతదంటే మీకు 50 ఛాన్సెస్ అండి. బాగొస్తాయి, బాగా రాదు అనేది కంపెనీ మేనేజ్మెంట్‌కి తెలుస్తది. మనకు తెలియదు అంతగనం. సో, మనం అనాలిసిస్ చేయొచ్చు. మన అనాలిసిస్ ఎంతవరకు రైట్ అనేది తర్వాతనే అర్థమైతది. ఓకే. కానీ కంపెనీ వాళ్ళకి తెలుస్తది రిజల్ట్ ఎలా వస్తాయి. సో, ఈ క్వార్టర్ ఎలా ఉంటదని. కానీ మార్కెట్ అయితే ఎస్టిమేషన్ చేసిందైతే 27% దాకా వీళ్ళు ఎస్టిమేషన్ చేశారు. గ్రోత్‌ని క్వార్టర్ టు క్వార్టరు. బట్ వీళ్ళు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ 8% పోస్ట్ చేశారు నిన్న రిజల్ట్. క్వార్టర్ టు క్వార్టర్. అండ్ మీకు మాడిటోరియంలో ఏదైతే వీళ్ళు మనీ తీసుకున్నారో పీపుల్ దగ్గర నుంచి. సో, ఆ మనీ అనేది రిటర్న్ ఇస్తున్నారంట. సో, ఆ మనీ రిటర్న్ చేస్తాం 500 క్రోర్స్ అని జెప్పారు. సో, 500 క్రోర్స్ రిటర్న్ చేస్తాం. ఏదైతే మాడిటోరియంలో మనీ తీసుకున్నామో అది అని జెప్పారు. సో, మార్కెట్ వీటన్నిటిని ఎలా తీసుకుంటది? ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ అంటే సో, టుమారో మార్కెట్ చెప్తది ఆ విషయం. మీకు ప్రైస్ అనేది చాలా డ్రాస్టికల్‌గా పడిపోయిందనుకోండి. ఓకే. నిన్న చెప్పిన కామెంటరీ అండ్ నిన్న వచ్చిన రిజల్ట్ బ్యాడ్‌గా తీసుకుంటది మార్కెట్. ఓకేనా? సో, రేపైతే చూద్దాం మార్కెట్ ఎలా తీసుకుంటది దాన్ని. సో, పాజిబిలిటీస్ ఆర్ మోర్ పాజిబిలిటీస్ ఏందంటే దాన్ని బ్యాడ్‌గానే తీసుకుంటది. చూద్దాం ప్రైస్ అనేది 1400 దిగుతదా? లేదా 1400 పైననే ఉంటదనేది మనకు మార్కెట్ జెప్పాలి. సో, నేనైతే అది జెప్పాను 1445. సో, నేనైతే ఇంకా సెల్ ఆర్డర్ ప్లేస్ జేసేసాను 1455లో వాటెవర్ మే బీ రిజల్ట్ ఉన్నాయి గదా! అని. ఓకే. నేను బయటకొచ్చేసా అండి. రిజల్ట్ ముందు మనం పెట్టుకొని ఉంచుకోవడం కరెక్ట్ కాదు. సో, మీకు చూడండి ప్రైస్ మీకు ఓపెన్ అయింది ఇక్కడ. సో, ఆ తర్వాత మీకు అది కిందికి రాలే పైకెళ్ళింది.
14,6052 టు 14,680 నడుస్తుంది ఇప్పుడు. చాలా మంది థింకింగ్ ఏంటంటే పైకెళ్ళినా కిందికి రాదా అంటారు. కానీ చాలా మటుకు అట్లా రాదు. సో, అదే నా పాయింట్ ఆఫ్ కామెంటరీ. హై బయర్ కాన్ఫిడెన్స్, బయర్స్ ఆర్ సీరియస్ అని చెప్పాను కదా! అండ్ చూడండి ఇది బ్యాంక్ నిఫ్టీ సెంటిమెంట్ ఈజ్ పాజిటివ్, నిఫ్టీ సెంటిమెంట్ ఈజ్ పాజిటివ్. సెంటిమెంట్ పాజిటివ్‌లో ఉంది. ప్రైస్ అబోవ్ వివాప్ ఉంది. హై బయర్ కాన్ఫిడెన్స్ ఉంది. డోంట్ లుక్ సెల్ సైడ్. మీన్స్ ఇటువంటి సందర్భాల్లో మీరు సెల్ సైడ్‌కెళ్ళినారంటే ఏమైతదంటే గ్యారంటీగా అది పోర్ట్‌ఫోలియోని చాలా మటుకు ఇంపాక్ట్ చేస్తది. లాస్‌లోకెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, డోంట్ లుక్ సెల్ సైడ్ అని చెప్పాను అందుకనే. ఏమైనా ఉంటే లాంగ్ సైడ్ చూడాలి గానీ, ఇటువంటి మార్కెట్‌లో సెల్ సైడ్ చూడడం కొంచెం కరెక్ట్ కాదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా నాకు అలానే అనిపించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హ్యావింగ్ ఏబీ పూర్ హై ఉంది. సో, ఇంకొకసారి ఇప్పుడు 14.42 ఉంది గదా! ఇంకొకసారి మీకు ఐదర్ బి పీరియడ్‌లో ఐ మీన్ సి పీరియడ్, డి పీరియడ్‌లో గాని ఏదో ఒక టైంలో ఈ పీరియడ్ కావచ్చు. డే హై కొడతదని నాకనిపించింది. ఓకే. అంటే మీకు చూడండి నిఫ్టీ పైకెళ్ళింది గదా! బి పీరియడ్ గూడా. అంటే బి పీరియడ్ హై ఆల్సో వీకర్ ఉండే. నిఫ్టీ డే హై ఈజ్ వీకర్ అండ్ విజిబుల్ అని చెప్పాను. 14,690 తర్వాత అది క్లియర్ చేసిందో లేదో చూద్దాం. యెస్, క్లియర్ చేసింది చూడండి. ఈ హైని బి పీరియడ్ హై ఉంది చూసారా? ఆ హైని క్రాస్ చేసుకొని సి పీరియడ్ పైకెళ్ళిపోయింది. ఎ గుడ్ థింగ్. సో, అది క్లియర్ అయిపోయింది అప్పటికి. మీకు కాల్‌నైతే వాచ్ లిస్ట్‌లో చేసుకోమనను. ఎవరైనా ఇప్పుడు సపోజ్ రిజల్ట్ వస్తున్నాయి గదా! రిజల్ట్ మేము అలానే పెట్టుకుంటాము. ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ రావచ్చు. మాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందంటే వాళ్ళ కోసము 1480 కాల్ హెడ్జ్ చేసుకోమని జెప్పాను. ఎందుకంటే వాటెవర్ రిజల్టు మనం రిజల్ట్‌ని యాక్సెప్ట్ చేయాలి. తప్పదు గదా! సో, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. మీకు ఒకవేళ హెడ్జ్ చేసుకొని పెట్టుకుంటే ఏమైద్దంటే మీ రిస్క్ అనేది తగ్గిపోతది. సో, చూద్దాం తర్వాత. రిజల్ట్ బేస్డ్ ట్రేడింగ్ ఇట్స్ నాట్ గుడ్. అది కరెక్ట్ కాదు. బట్ ఓకే. మీరు రిస్క్ చేస్తామంటే ఈ కాల్‌ను అడ్డం పెట్టుకొని చేయొచ్చు కొద్ది వరకు. కాల్‌ని సెల్ చేయమని చెప్పాను. 1480 కాల్. మీకిక్కడ రూ. 32 వస్తది. మీరు అట్‌లీస్ట్ అది పడినా కూడా రూ. 30, 40 మీకిక్కడ ఆప్షన్‌లో వస్తుంటాయి కాబట్టి సో, సేఫ్ అండి. అదే చెప్పా. సో, చూడండి ఇక్కడ 1000 లాట్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేసింది నిఫ్టీ 14,700 దగ్గర. ఏదైతే నేను ఇక్కడ వీకర్ అని చెప్పానో ఆ వీకర్ దగ్గర 14,700 దగ్గర 1000 లాట్లు స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ చేసింది. ఆ విషయం చెప్పాను. సో, డే హై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని చెప్పాను. చూద్దాం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఏం జరుగుతుందో. సి పీరియడ్‌లో చూడండి. ఏ పీరియడు, సి పీరియడ్ ఎగ్జాక్ట్‌గా సేమ్. పైకి చూడండి. చూసారా? ఎగ్జాక్ట్‌లీ సేమ్. మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో వచ్చిన హై ఇది ఫస్ట్ 30 మినిట్స్ హై. 30 మినిట్స్ హై గదా! తర్వాత మీకు అంటే 1 అవర్ అయిపోయినాక ఒక క్యాండిల్ ఫార్మ్ అయితది గదా! 1 ½ అవర్ తర్వాత మీకు మళ్ళీ సేమ్ హై వచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో. సో, అందుకే డే హై అని జెప్పాను. ఎందుకంటే ఈ రోజుట్లో ఇదే హై. మీన్స్ ప్రీవియస్ ఏదైతే ఉందో మళ్ళీ ఆడికే వచ్చింది. డే హై గదా! సో, డే హై జెప్పాను. సో, నెక్స్ట్ చూద్దాం ఏం జరిగిందో. అమర్‌రాజా పొజిషనల్లీ 870 పాసిబుల్ అని జెప్పాను. ఓకే. అప్పుడు మీకు ప్రైజ్ ఎంతుంది అంటే 806.20 పైసా ఉంది. ఎందుకంటే నాకు ట్రెండ్ అనేది చేంజ్ అయ్యేలా కనిపించింది ఇక్కడ. ఆహ్, చూడండి అమర్‌రాజా పొజిషనల్లీ ట్రెండ్ ఈజ్ చేంజింగ్. 870 ఈస్ ద పొజిషనల్ టార్గెట్. సో, చాలామంది అడిగారు ఏందంటే 806లో ఇక్కడ బై చేసుకొని తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవాలంటే మీ దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ ఉండి ఓకే. సో, ఇది ఇంకొక 1 మంత్ డిలే చేసా కూడా మీరు మేనేజ్ చేయగలను అన్నప్పుడే తీసుకోవాలి పొజిషనల్స్‌వి. ఇది ఎప్పుడొస్తదో తెలీదండి. ఈ 1 మంత్‌లో ఎప్పుడొస్తేనే రావచ్చు. ఐదర్ 15 డేస్ పట్టొచ్చు, లేకంటే 10 డేస్ పట్టొచ్చు, లేకంటే 5 డేసే పట్టొచ్చు. సో, మీ దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ ఉన్నప్పుడు యూ క్యాన్.
అట్లాంటప్పుడు లేనప్పుడు ఏం చేయాలంటే సైలెంట్‌గా చూడాలి అంతే. కానీ ఇది ఫ్రైడే రోజే మీకు 820 వచ్చింది. 806 నుంచి 820 వచ్చింది. నేను 870 చెప్పా టార్గెటు. ఓకే. సో, డౌట్‌కి నేను క్లారిఫై ఇచ్చా. ఆహ్, సో, మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏవి పూర్ హై క్లియర్ చేసిందంట. చూద్దాం ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చార్టు. యెస్. చూడండి మార్నింగ్ హై పూర్ హై ఉంది గదా! ఇప్పుడు అగైన్ మళ్ళా కొత్త హైని కొట్టింది. మీన్స్ 1446. సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేనేం చెప్పానంటే, సో, ఎగ్జిట్ చేయండి అని చెప్పాను. 1445లో ఎగ్జిట్ చేయండి అని చెప్పాను. ఎందుకు ఎగ్జిట్ చేయమన్నాననేది మీకు ఆన్సర్ అనేది దొరుకుతది. వెయిట్. మీకు చూడండి ఇక్కడ చూడండి. కామెంటరీ పెట్టింటా. నెక్స్ట్ కామెంటరీ నాదదే. ఏబీ పూర్ హై ఈస్ క్లియర్డ్. చూడండి. బుక్ ప్రాఫిట్ ఇన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. డోంట్ స్టే లాంగ్. టుమారో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రిజల్ట్ ఆర్ దేర్. సో, బుక్ ప్రాఫిట్ అని చెప్పాను. చాలామంది ఎందుకు చెప్పారండి బుక్ ప్రాఫిట్ అని అన్నారు. సో, మీకు ఆల్రెడీ మీకు నిఫ్టీలో ఒక పూర్ స్ట్రక్చర్ ఉంది. అండ్ అది రిపేర్ చేయలేదు. పాసిబిలిటీ ఏందంటే రిపేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో పూర్ స్ట్రక్చర్ ఉంది. అది రిపేర్ చేయలేదు. పాసిబిలిటీ ఏందంటే అది క్లియర్ చేయాలి డౌన్‌కొచ్చి. సో, డౌన్‌కొచ్చి క్లియర్ చేసినప్పుడు మీకు మళ్ళా మంచి రేట్‌లో దొరుకుతది కదా! ఇప్పుడు 46 ఉంది గదా! మీకు అప్పుడు 1400లోనే దొరకొచ్చు ఒకవేళ. కదా! సో, ఎందుకు స్టే చేయడం దాన్ని ఎగ్జిట్ చేసి పడేయండి. బుక్ చేసుకోండి అని జెప్పాను. మీకిక్కడ లో చూడండి బి అండ్ సి పీరియడ్ ఆహ్, ఎగ్జాక్ట్‌నెస్ ఉంది. అండ్ సపోజ్ ఈ పీరియడ్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయితే డేలో టెస్ట్ పాసిబుల్ అని జెప్పాను. అంటే మీకు మళ్ళా డేలో వస్తది. 1426 వస్తది. ఇప్పుడు ప్రైస్ 1446 ఉంది. 1445, 46 ఉన్నప్పుడు చెప్పే విషయం. ఓకే. 1445 ఉంది. 26 వచ్చినప్పుడు అక్కడ మీరు బై జేసుకోవచ్చు గదా! సో, అనేది చెప్పాను. మీకు వస్తదా? రాదా? అనేది మార్కెట్ జెప్తది. సో, నేను నా యాంటిసిపేషన్ నేనేం జేశానంటే మళ్ళా డేలో వస్తది. అంటే ప్రైస్ మళ్ళా ఇలా పడిపోతది. 1445 టు ఇట్లా పడిపోయి మీకు 1426 జెప్పాను. థిస్ ఈస్ ద టార్గెట్. మీన్స్ ఒకవేళ మీరిక్కడ ఎగ్జిట్ అయిపోతే, ఇక్కడ మీరు ఎగ్జిట్ ఇచ్చుకుంటే మీన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ప్రస్తుతానికి పొజిషనల్ దాంట్లో, మళ్ళా మీరు యూ క్యాన్ 1426లో మీరు బై చేసుకునడానికి స్కోప్ ఉంది. కదా! మీకిక్కడ ఎన్ని రూపాయలు కవర్ అయితాయంటే ఆల్‌మోస్ట్ రూ. 20. 20 ఇంటూ 550. ఒక మీరు 11,000 అప్రాక్సిమేట్‌గా సేవ్ చేసినట్టే గదా! అట్‌లీస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయితే. మళ్ళా ఇక్కడ ఛాన్స్ దొరుకుతది. సో, అందుకని జెప్పి ఎగ్జిట్ అవ్వమన్నా. నేను ఊరకనే అవ్వమని చెప్పలే. ఏది గూడా నేను ఊరకనే చెప్పను. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి అని జెప్పాను. సో, చూద్దాం ప్రైస్ ఏం జెప్తదో మరి 1426 వస్తదా? రాదా? అనేది. సో, నేను నా వరకైతే నేను యాంటిసిపేషన్ జేశాను డేలో వస్తదని. అప్పుడే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అందుకే ఎగ్జిట్ అవ్వమన్నా. ఓకే. చూడండి డేలో టెస్ట్ పాసిబుల్ అని జెప్పాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. అప్పుడు మీకెంతుంది? 1442 ఉంది. 1426 ఈస్ ద డేలో. కీప్ ఇన్ మైండ్. అండ్ అమర్ రాజా డే హై. అమర్ రాజా నుండి 817 వచ్చింది. 806లో నేను చెప్పిన అండ్ 817 వచ్చింది. ఎవరైనా కొనుక్కుంటే 10,000 వస్తాయి. ఓకే. బుక్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అది యువర్ విష్.
పొజిషనల్‌గా అయితే 870 ఈజ్ మై టార్గెట్ జెప్పా. అండ్ మై పర్స్పెక్టివ్ అమర్‌రాజా ట్రేడ్ ఈజ్ చేంజ్ అని జెప్పాను గదా! చూడండి 820 వచ్చింది చూడండి. అమర్‌రాజా 820, 821 వచ్చింది. 806లో జెప్పాను గదా! సో, ఇప్పటికి మీకొక 14,000-15,000 వస్తుంటాయి. యూ క్యాన్ బుక్ ప్రాఫిట్ ఇఫ్ యూ వాంట్. సో, అది 2% పెరిగింది. మంచిగానే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అమర్‌రాజా 16,000 పెరిగి రూ. 16 పెరిగిందంటే 16,000 వస్తాయి. సో, మీకు పొజిషనల్‌గా నేను ఆల్రెడీ చెప్పేసాను. ట్రెండ్ చేంజ్ అయింది. యూ క్యాన్ అని. సో, అది మీ ఇష్టం. మీ క్యాపిటల్ రిక్వైర్‌ని బట్టి. సో, 820, 845 నెక్స్ట్ ఇమ్మీడియేట్ టార్గెట్ అని చెప్పాను. ఐసీఐసీఐ బ్యాంక్ ఏం చెప్పానంటే, ఐసీఐసీఐ బ్యాంకు వి విల్ ఎంటర్ అట్ 560 లెవెల్స్. ఎందుకంటే అక్కడ ఒక సపోర్ట్ ఉంది దానికి. సో, బీ పేషెన్సీ అని చెప్పాను ఐసీఐసీఐ బ్యాంక్ గురించి. మారుతి స్టాప్ హంటింగ్ చేసిందండి. హెచ్‌పి రేట్ చూడండి చాలా గట్టిగా పైకెళ్ళింది. 6,820 వరకెళ్ళింది. ఎక్కడి నుంచి అంటే 6,720 ఒక 10 నిమిషాల్లో మీకు 150 పాయింట్లు, 150 పాయింట్లు పెరిగింది. ఓకే. సో, ఎందుకు పెరిగిందంటే దాన్నేమంటామంటే స్టాప్ హంటింగ్ అంటాము మా భాషలో. స్టాప్ హంటింగ్ అంటే ఏందంటే స్టాప్ లాస్‌లుంటాయి. వాళ్ళని ఒకదానికొకటి ట్రిగ్గర్ అయితూ ఏమైందంటే ప్రైస్ అనేది డ్రాస్టికల్‌గా పైకి గాని, కిందకి గాని ఎళ్తది. సో, దాన్ని స్టాప్ హంటింగ్ అంటాం. ఈ విషయము రిటైల్ పీపుల్‌కి తెలియదు. వెదర్ అది స్టాప్ హంటింగా లేకుంటే ప్రైస్ అనేది రియల్‌గానే పైకెళ్తుందా అనేది తెలియదు. సో, ఓన్లీ మాకు మాత్రమే అర్థమవుతది ఆ విషయం. సో, స్టాప్ హంటింగ్ చేసింది, పైకెళ్ళింది, మళ్ళా కిందకొచ్చేసింది. సో, ఎవరైనా అది పైకెళ్తాంది కదా అని అక్కడ కొంటరు అన్నమాట. సో, అది రియల్‌గా పైకెళ్తందా? స్టాప్ హంటింగ్ వల్ల పైకెళ్తందా? లేకుంటే షార్ట్ కవరింగ్ వల్ల పైకెళ్తందా అనేది తెలుసుకోవాలి. సో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, అప్పుడే మీరు యూ క్యాన్. అదర్‌వైజ్ మీరు దాంట్లో ఎంటర్ అవ్వకూడదు. చూడండి ఇక్కడ జీ పీరియడ్ గదా! హెచ్ పీరియడ్‌లో మీకు ప్రైస్ అనేది కూల్‌గా ట్రేడ్ అయితుంది ఇప్పటి వరకు. కానీ మీకు సడెను స్పైకొస్తది. ఎందుకంటే మీకిక్కడ స్టాప్ లాస్‌లున్నాయి వీళ్ళవి. సో, ఈ జోన్ అంతా వీళ్ళ స్టాప్ లాస్‌లున్నాయి. ఎవరివి? మార్నింగ్ ఎవరైతే దాన్ని మార్జిన్ సెల్ చేసారో వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ జోన్‌లో. సో, ప్రైస్ ఒకసారెళ్లి పైకి టపాల్మని క్లియర్ చేసేస్తది. స్టాప్ లాసెస్ జోన్. నేను ఈ విషయం చెప్పాలనుకున్నా అండి యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్‌లు పెట్టుకున్నారు గదా! ఒకరి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాక ఇంకొకటి. ఇంకో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యాక ఇంకోటి. ప్రైస్ అనేది ఇలా ఎళ్ళిపోతది. డ్రాస్టికల్‌గా పైకెళ్తది. మీకు పైనుంటే స్టాప్ లాస్ ఇలా ట్రిగ్గర్ చేసుకుంటా ఎళ్ళిపోతది. ఒకవేళ కిందున్నాయనుకోండి, కింద గూడా అలా ట్రిగ్గర్ చేసుకుంటూ వచ్చేస్తది. సో, దాన్ని స్టాప్ హంటింగ్ అంటాం. హంట్ చేస్తుంది. వేటాడుతుంది గదా! సో, అదండి. ఇంకోసారి స్టాప్ హంటింగ్ అన్నప్పుడు మీరు అర్థం జేసుకోండి. సో, చూద్దాం ఏం జరుగుతదో. ఇప్పుడు హెచ్ పీరియడ్ స్టార్ట్ అయిందండి. గమనించండి. మీరు ప్రైస్ యాక్షన్ ఓన్లీ చూడండి. 7:14, 7:15.
717 మీకు ఇది ఒక్కొక్క రూపాయి పెరిగేటప్పటికి ₹100 పెరుగుతాయండి. 726 727 735 737 స్టాప్ లాసెస్ ఆర్ హిట్టెడ్ 739 741 743 6744 ఉంది కదా! చూడండి నేనేం చేయను. బట్ మీకు స్టాప్ ఫండింగ్ మీకెలా చేస్తదో మీకొక ఐడియా ఇస్తున్నా. సో, ప్రస్తుతానికి ఇది తీసేస్తా. ఇది డిలీట్ చేసేస్తా. సో, చూద్దాం ఏం జరుగుతదో కొద్దిసేపు. రూ. 44 దగ్గరుందండి. ఎక్కడి నుంచొచ్చిందంటే 710 నుంచి స్టార్ట్ అయింది హెచ్ క్యాండిలు. 44 అంటే ఒక రూ. 34 ప్రాఫిటు. అంటే రూ. 3,400 పర్ ఇంట్రాడే. మీదది పైకి ఎంత వరకెళ్తదనేది చూడండి. ఆ పైకి ఎందుకెళ్ళిందో కారణం నాకు తెలుసు. సో, చాలా మంది పీపుల్‌కి ఆ కారణం తెలీదు. సో, దానికోసమే ఇదన్నమాట. సో, మోర్ స్టాప్ లాసెస్ ఆర్ హిట్టెడ్. 744 765 చూడండి ఎంత జంప్ చేసింది. 777 94 810 812 మీకెంత ఫాస్ట్‌గా వచ్చిందండి? ప్రైస్ మార్నింగ్ నుంచి కూడా మీకు అంత పెరగలే. ఒక 10 నిమిషాల్లో మీకు అంత ప్రైస్ పెరిగింది. దీన్ని అంటారు స్టాప్ హంటింగ్ అంటాం. ఓకేనా? సో, మీరు అర్థం చేసుకోండి. మీరిక్కడ ఎవరైనా కొంటే గన మాత్రం మీరు బుక్ అయిపోతారు. ఇక్కడ ఎవరైనా బై చేశారనుకోండి మీరు బుక్ అయిపోతారు. సో, డోంట్ బై హియర్. స్టాప్ హంటింగ్ చేసేటప్పుడు కూడా బై గాని, సెల్ గాని చేయకూడదు. మీకు ఇక్కడ నుంచి ఇంకా కూడా పైకెళ్ళిపోవచ్చు. అది వేరే సంగతి. వెరీ రేర్ సిట్యుయేషన్‌లో 10% ఆఫ్ ఛాన్సెస్ అట్లున్నాయి. 90% ఆఫ్ టైమ్ ఏందంటే మళ్ళా కిందికొచ్చేస్తది. మళ్ళా ఇట్ విల్ కేమ్ బ్యాక్. ఒరిజినల్ పొజిషన్‌కొచ్చేస్తది. స్టాప్ అని చేస్తది. ఒరిజినల్ పొజిషన్‌కొస్తది. సో, బెటర్ టు అవాయిడ్ వెనెవర్ ఇట్ ఈస్ డూయింగ్ స్టాప్ హంటింగ్. అది ఎప్పుడైతే స్టాప్ హంటింగ్ చేస్తుందంటో మీరు అవాయిడ్ చేయండి. సో, చాలామంది రిటైల్ పీపుల్‌కి అది అర్థం కాదు. ఓకే. కమింగ్ టు అవర్ టాపిక్. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. మీకు ఇదైతే అయిపోయింది కదా! స్టాప్ హంటింగ్. ఓకే. మార్చి స్టాప్ ఫండింగ్ డిడ్. అండ్ హెచ్‌సిఎల్ ఏం చెప్పా అంటే హెచ్‌సిఎల్ డేలో వస్తే కొందామన్నా. డేలో రాలేదు. ఓకే. అదే డేలో వస్తే కొనుక్కుందాం అనుకున్నాం. రాలేదు. ఓకే. లీవ్ ఇట్. అండ్ మీకు ఇన్ఫోసిస్ నేను నా రిజల్ట్ రోజు చెప్పాను. 1340 హెడ్జ్డ్ లాంగ్ ఫీచర్స్ బై చేసుకోవచ్చు అని చెప్పాను కదా! 1372 వచ్చింది ఇవాళ హై. సో, ఎవరైనా బై చేసుకుంటే 20,000 ప్రాఫిట్ ఇచ్చేదండి ఇన్ఫోసిస్. అండ్ చాలా మటుకు షేర్ ఏందంటే వీకెండ్ లాక్‌డౌన్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఆ విషయం చెప్పాను. మీకు ఐసీఐసీఐ బ్యాంక్ కామెంటరీ ఇదైతే. సో, మీకు అందరూ ఇంట్రాడే సెల్లర్సే ఉన్నారండి.
ఐసీఐసీ బ్యాంక్‌లో మొత్తం ఇంట్రాడే సెల్లర్స్ ఉన్నారు. ప్రైజు ఎనీ టైమ్ మీకు పైకి ఒక స్పైక్ రావచ్చు. సో, 569 ఈస్ దేర్ అని జెప్పాను గదా! సో, మీకు ప్రైజ్ అనేది 576 వరకు వచ్చేదానికి పాసిబిలిటీ ఎక్కువున్నాయి. సో, నేనెందుకు అక్కడ కొనుక్కోవచ్చు కాకపోతే 569లో నేనెందుకు కొనలే అంటే డేలో గూడా వీక్‌గానే ఉంది. మీకు ఐసీఐసీ బ్యాంక్ చార్ట్ మీకు ఓపెన్ చేస్తే చూడండి ఇప్పుడు 569 ఉంది గదా! అండ్ డేలో మీకు వీక్ ఉంది. డేలో ఈజ్ ఎ పూర్ లో అంటాం దీన్ని యాక్చువల్‌గా. మీరు ఒకవేళ ఇక్కడ కొన్నా గూడా మళ్ళా మీకు అది రూ. 2, 3 కింద పడతది. సో, ఇది క్లియర్ చేసినాక నేను కొందాం అనుకున్నా గానీ, వీడేం చేశాడంటే పైకెళ్ళి మొత్తం 576 వరకు తీసుకెళ్ళిపోయాడు ప్రైస్‌ని. ఎందుకంటే మొత్తం ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారు గదా! వాళ్ళందరిని క్లియర్ చేశాడు. మార్నింగ్ ఎంతైతే పడిందో ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంట్రాడే ప్లేయర్స్, ఇక్కడ ఇంట్రాడే ప్లేయర్స్ 3 టైమ్‌లో ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారు గదా! సో, ఈ క్యాండిల్‌లో ఏమైతదంటే వెళ్లి వాళ్ళందరిని క్లియర్ చేస్తది. 575. సో, అది నాకర్థమైంది. బట్ మీకు ఇక్కడ పూర్‌లో ఉంది ఒకటి. సో, ఇటువంటి టైంలో యాక్షన్ తీసుకోకూడదు. వెదర్ ఇది కిందికెళ్ళి పైకెళ్ళింటే బావుండేది. బట్ ఇదేమైతే ప్రైస్ ఏం చేసిందంటే ఫస్ట్ పైకెళ్ళింది. తర్వాత కిందికొచ్చి క్లియర్ చేసింది. క్లోజింగ్ మాత్రం డేలలో అయింది. సో, అది ఛాన్స్ ఇవ్వలేదు. అన్‌ఫార్చునేట్‌లీ మనం ఐడెంటిఫై చేసినా కూడా ఛాన్స్ ఇవ్వలే. చూడండి పైకెళ్తది ఇప్పుడు. 575 అట్లా ఎళ్తది. వెళ్లి క్లియర్ చేస్తది. వీళ్ళందరిని క్లియర్ చేసుకుంటే ఎళ్ళిపోతది ఇంటర్‌డే పీపుల్‌ని. స్టాప్ ఎండింగ్ ఇది కూడా స్టాప్ ఎండింగే ఒక రకంగా. ఇంటర్‌డే పీపుల్ స్టాప్ ఎండింగ్ అంటాం. నేను ఈ టైంలో వచ్చేస్తదనుకున్నా కిందికి. రైట్. కానీ రాలే చూడండి. 568, 570 మళ్ళా. ఈ సో, ఇప్పుడు చూడండి పైకెళ్తది. కే పీరియడ్ స్టార్ట్ అయింది. 570 572, 574, 575 చూడండి ఎంత ఫాస్ట్‌గా స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేసిందండి. జస్ట్ 1 మినిట్. మీకు దీన్నే షాప్ హంటింగ్ అంటాం. మళ్ళా అది ఒరిజినల్ ప్రైస్‌కొచ్చేస్తదనుకోండి అది వేరే సంగతి. సో, ఈ తర్వాత ఇక్కడ ఎవరైనా కొంటే ఔటు. ఇక్కడ కొంటే బుక్ అయిపోతారు. సో, జాగ్రత్తగా ఉండండి మార్కెట్‌తో. మీకు స్టాప్ హంటింగా, షార్ట్ కవరింగా మీకనేది అర్థం జేసుకోవాలి. మీకు మళ్ళీ కిందికొచ్చి డేలో వస్తదని నాకర్థమైంది. సో, ఒకవేళ డేలో వస్తే చూద్దామని జెప్పా. అండ్ నిఫ్టీలో పీపాక్ అనేది ఫార్మ్ అయింది. వెదర్ బై సైడ్ అయినా పొజిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు సెల్ సైడ్ అయినా పొజిషన్ తీసుకొని ఉండొచ్చు. స్మార్ట్ పీపుల్. ఏ సైడ్ అనేది మండే చెప్తది. మండే మార్కెట్ చెప్తది. ఒకవేళ ప్రైస్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రైస్ యాక్సెప్ట్ చేసి చాలా టైం వరకు వాళ్ళ పొజిషన్ అనేది కిందకి తీసుకున్నారు. ప్రైస్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చాలా మటుకు మీకు యాక్సెప్ట్ చేసి వాళ్ళ పొజిషన్ అనేది పైకి తీసుకున్నట్టు మనం యాంటిసిపేషన్ చేస్తాం. చూడండి ఐసీఐసీ బ్యాంక్ ఒరిజినల్ పొజిషన్‌కొచ్చేసిందా? ఇక్కడ ఎవరన్నా కొంటే బుక్ అయిపోతారు. 576లో ఎవరన్నా కొంటే బుక్ అయిపోయారు ఇంట్రాడేకి. 567 కూడా వచ్చేసింది. డేలో పూర్‌లో అని చెప్పాను కదా! సో, అది కూడా క్లియర్ చేసిందండి. సో, మార్కెట్ అంటే ఇంతే. మీకు అది అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అర్థం చేసుకోకంటే యూ కాంట్ మేక్ మనీ. మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూద్దామండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నేనేం చెప్పా అండి ఈ పీరియడ్‌లో ఎగ్జిట్ అయినాం గదా! ఈ పీరియడ్‌లో ఎగ్జిట్ అయినప్పుడు డేలో వస్తదని చెప్పాం గదా! జే పీరియడ్ చూడండి. జే పీరియడ్ ఈస్ ద డేలో. మీకు కావాలంటే ఏ పీరియడ్‌లోని ఇట్లా ట్యాగ్ చేసుకోండి. వచ్చిందా 526, 525.65 డేలో ఇక్కడ. అదెప్పుడొచ్చిందంటే జే పీరియడ్‌లో వచ్చింది. జే పీరియడ్ డ్రాప్ పడింది. సో, డ్రాప్ పడినప్పుడు డేలో కొట్టేశారు. సో, నేను చెప్పిన విషయం జరిగిందా అండి? ఐసీఐసీఐ బ్యాంక్ డేలో టెస్ట్ పాసిబుల్ అన్నాను గదా! 120% జరిగింది. 100 గూడా గాదు. సో, మీరు మార్కెట్‌ని అర్థం జేసుకోవాలండి. మార్కెట్‌ని అర్థం జేసుకుంటేనే ఈజీ. అర్థం జేసుకోకుంటే డిఫికల్టీ. సో, ప్రైస్ యాక్షన్‌ని కొంచెం అర్థం జేసుకోవాలి. ఓకే. మారుతి చూద్దాం ఏమైందో. మారుతి చూడండి. ఇక్కడ ఎవరైనా కొంటే పైన వాళ్ళు బుక్ అయిపోతారు గదా! ఇక్కడ ఎవరైనా కొంటే బుక్‌డ్. అంతే గదా! మీకు చూడండి మళ్ళా స్టాప్ ఎండింగ్ అయిపోయినాక మళ్ళా దాని ఒరిజినల్ ప్లేస్‌కొచ్చేసింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో దాని జర్నీ మళ్ళీ అక్కడికొచ్చేసింది. దానికి కారణం ఏందంటే స్టాప్ ఎండింగ్ చేసింది వచ్చేసింది.
మీరు ఇక్కడ కొన్నాక బుక్ అయిపోతారు. కాకపోతే పీపుల్ థింకింగ్ ఎలా ఉంటది తెలుసా? ఇది పెరిగేటప్పుడు ఓహ్ మై గాడ్! మారుతి పెరుగుతుంది, మారుతి పెరుగుతుంది. ఎంటర్, 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 ఎంటర్ అంటారు. అందరూ ఎంటర్ అయితారు. రైట్? సో, అది మళ్ళా స్టార్పనింగ్ అయిపోయినాక మళ్ళా దాని ఒరిజినల్ ప్లేస్‌కొచ్చేస్తది. ఇక్కడ ఎగ్జిట్ అయితారు లాస్‌లో. చాలా మటుకు రిటైల్ పీపుల్ చేసే విషయం అదే. సో, బీ అవాయిడ్ దట్ టు అండర్‌స్టాండ్ మార్కెట్. అంతే అండి. మీకు ఇంకా ఫర్దర్ ఏం చెప్పాను? ఓన్లీ ఒకటే ఒకటి చెప్పాను. ఆర్‌బీఎల్ బ్యాంక్ హెడ్జ్డ్ ఫీచర్స్ అని చెప్పాను. సో, ఆర్‌బీఎల్ బ్యాంక్ హెడ్జ్డ్ ఫీచర్స్ అయితే ఉంది. చూడండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డేలో టెస్ట్ డన్ సక్సెస్‌ఫుల్లీ వాట్ ఐ టోల్డ్ చెప్పాను గదా! సో, ఆ విషయమే చెప్పాను. మీకు ఇంక నాది ఏమంటే ఆర్‌బీఎల్ బ్యాంక్ ఒక్కటే ఉంది. ఆర్‌బీఎల్ బ్యాంకు హెడ్జ్డ్ ఫీచర్స్ ఇదండి. బై ఆర్‌బీఎల్ బ్యాంక్ 189 సెల్ ఆర్‌బీఎల్ బ్యాంక్ 195 కాల్ డూ హెడ్జ్. సో, ఫర్ ది సీరీస్ మేబీ పాసిబుల్ 200 ప్లస్ పాసిబుల్ ఉంది ఆర్‌బీఎల్ బ్యాంకు. సో, అందుకని చెప్పాను హెడ్జింగ్ చేసుకోమని. వెదర్ మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 184 వరకు కిందికి. మీ అప్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 195 ఏది జరిగినా ఓకే. 184 నుంచి 195 వరకు ఈ మధ్యలో మీకు ఒక 20,000 అయితే ఇస్తది. పాసిబిలిటీ ఉంది. సో, అట్లా వదిలేయండి ఈ సీరీస్‌కి. ఇంకా హార్డ్‌లీ 10 డేస్ ఉంది కదా! 10 డేస్‌లో మీకు 25,000 పాసిబుల్ ఉంది కాబట్టి చెప్పాను. సో, అలాగే హోల్డ్ చేయండి. 25,000 అయితే ఇస్తది. సో, ఇవాళైతే అంతే. థాంక్ యూ వెరీ మచ్ యువర్ పేషెన్సీ. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. అండ్ రేపేం జరుగుతదో చూద్దాం. అంతవరకు బై బై.